వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. యంగ్ హీరోలు, హీరోయిన్ చాలా మంది పెళ్లిపీటలెక్కారు. కొంతమంది మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంటున్నారు. 4 పదులు వయసు దాటినా కూడా ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నారు. ఇప్పుడు ఓ అమ్మడు 52 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ రాజ్ సింగిల్ అనే చెప్పాలి. మరి ఆ ముద్దుగుమ్మ ఎవరో, ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి. చిత్ర పరిశ్రమలో ఇదో అందమైన రంగుల ప్రపంచం. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీలు ఇంకా సింగిల్ గానే ఉన్నారు. వారిలో ఓ బ్యూటీ పేరు ముందుంటుంది. ఆ అమ్మడు ఏజ్ 52. ఇప్పటికీ మరి రాజ్ సింగిల్ అనే చెప్పాలి. మొన్నటి వరకు ఓ యంగ్ హీరోతో యవ్వారం నడిపింది. ఇప్పుడు అతన్ని కూడా వదిలిపెట్టింది. ఆమె తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది ఆ అమ్మడు. ఆ బ్యూటీ ఎవరో కాదు, బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో చాలా ఫేమస్ ఈ చిన్నది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు. మహేష్ బాబు హీరోగా నటించిన అతిథి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది మలైకా. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది ఈ చిన్నది మలైకా. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ చిన్నది పలు టీవీ షోల్లో కనిపించి ఆకట్టుకుంటుంది. ఇక ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ సోదరుడిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగించిందని టాక్ అయితే నెట్టింట గట్టిగా వినిపించింది. ఇక మలైకా తనకన్నా చాలా చిన్నవాడైన అర్జున్ తో చాలా కాలం ప్రేమాయణం నడిపింది. రీసెంట్ గా ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది మలైకా. ఇక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలు షేర్ చేస్తోంది 52 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ. చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం రాసిన కథను మరో హీరో చేయడం కామన్. అలాగే ఫ్లాప్ అవుతుంది అనుకున్న మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం, ఒక హీరోయిన్ పాత్రలో మరో హీరోయిన్ ను తీసుకోవడం, ఇలా చాలా సంఘటనలు జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు ఓ కాంబోతో రావాల్సిన మూవీ మిస్ అయింది. ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. ఇంతకీ ఆ కాంబో ఎవరో, ఏ మూవీ మిస్ అయ్యి హిట్ అయింది? హ్యావ్ ఎ లుక్. వారణాసి మూవీతో వరల్డ్ వైడ్ గా రికార్డ్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు మహేష్ బాబు. ఈ క్రమంలోనే ఆ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఓ అందాల తార నటి దివంగత సౌందర్య మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా మిస్ అయిందట. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక మంచి హైట్, అందంగా ఉండటం, అంతేకాకుండా నటన పరంగా కూడా చాలా అద్భుతంగా నటించడం, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు కావడంతో ఈ హీరోతో సినిమా చేయాలని చాలా మంది డైరెక్టర్స్ ఆసక్తి చూపేవారంట. ఇక ఈ క్రమంలోనే ఎస్వి కృష్ణారెడ్డి మహేష్ బాబు కోసం ఓ అందమైన కథను రెడీ చేశాడంట. అంతేకాకుండా సౌందర్య మహేష్ బాబు కాంబోలో ఈ సినిమా రావాల్సి ఉండేనంట. కానీ చివరికి ఆ సినిమా నుంచి మహేష్ తప్పుకున్నారని సమాచారం. ఇక ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యమలీలా మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అయితే దర్శకుడు ముందుగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడంట. అంతేకాకుండా హీరోయిన్ గా సౌందర్య చేయాలి అని ఈ కథను ప్రిపేర్ చేసుకుని దివంగత కృష్ణకి వినిపించారట. అయితే కథ విన్న కృష్ణ ఈ మూవీ మహేష్ చేయడని అన్నారట. వయసు చిన్నది, అంతేకాకుండా అంత పెద్ద కథను హ్యాండిల్ చేయడం కష్టతరం అవుతుందని అన్నాడని తెలుస్తోంది. అనవసరంగా రిస్క్ తీసుకోవడం వద్దని చెప్పాడట. అంతేకాకుండా అప్పటికే మహేష్ బాబు వయసు 19 సంవత్సరాలు, సౌందర్య వయసు 22 సంవత్సరాలు. వీరిద్దరికీ ఏజ్ గ్యాప్ ఉండటం, కథ పెద్దగా ఉండటంతో వీరితో కాకుండా వేరే వారితో ఈ సినిమా తీయమని సలహా ఇచ్చాడట. అలా కృష్ణ ఇచ్చిన సలహాతో దర్శకుడు యమలీలా సినిమాను అలీ, ఇంద్రజలతో తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో అలీ, ఇంద్రజ హీరో హీరోయిన్లుగా నటించారు. కైకాల సత్యనారాయణ యముడి పాత్రలో నటించారు. ఈ మూవీతో అలీకి మంచి గుర్తింపు రావడమే కాకుండా చాలా సినిమాల్లో నటించాడు. అలా మహేష్ బాబు సౌందర్య కాంబోలో యమలీలా మూవీ మిస్ అయింది. ఒకవేళ యమలీలా మూవీ మహేష్ సౌందర్య తీసి ఉంటే ఎలా ఉండేదో అంటూ ఫ్యాన్స్ గుసగుసలాడుతున్నారు.
ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బోల్తా కొడుతుంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా ఇండస్ట్రీని హిట్ గా నిలిచింది. ఆ సినిమా ఏదో, ఎప్పుడు వచ్చిందో ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. దర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడంటే పెద్దగా సినిమాలు చేయడం లేదు, కానీ ఒకప్పుడు శ్రీను వైట్లకు ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. మహేష్ బాబు దూకుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు శ్రీను వైట్ల. కంటెంట్ ఏదైనా సరే తనదైన మార్క్, కామెడీతో ప్రేక్షకులను కట్టిపడేసేవారు. ఇక ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ ఆనందం. ఈ ఆనందం మూవీ విడుదలై 25 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా చాలా మంది ఫేవరెట్. ఇక ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీను వైట్ల ఈ ఆనందం సినిమా నిర్మాణ అనుభవాలు, సవాళ్లు, అనూహ్య విజయం వెనుక ఉన్న రహస్యాలను పంచుకున్నారు. ఆనందం నాన్ కాస్టింగ్ చిత్రంగా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిందట. రిలీజ్ రోజు ఓపెనింగ్స్ వస్తాయా అని శ్రీను వైట్ల ఆందోళన చెందారట. ఆ సమయంలో దేవిశ్రీ ప్రసాద్ ఆయనకు ధైర్యం చెప్పారని తెలిపారు. చిత్ర బృందం వైజాగ్ లోని శ్రీనగర్ కాలనీ ఆలయంలో పూజలు చేసి ట్యాంక్ బండ్ చేరుకునేసరికి మయూరి సుధాకర్ ఆంధ్రప్రదేశ్ అంతటా సినిమాకు భారీ స్పందన లభించిందని, థియేటర్ల వద్ద జనం పోటెత్తారని తెలియజేశారని తెలిపారు శ్రీను వైట్ల. మయూరి థియేటర్ ఒక్క దాని షేర్ తోనే సినిమా బడ్జెట్ తిరిగి వచ్చిందంటే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అర్థమవుతుందని శ్రీను వైట్ల ఆనందం మూవీ టైం అనుభవాలను పంచుకున్నారు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఈ ఆనందం సినిమాకు ఎంతగానో అభినందించారని శ్రీను వైట్ల గుర్తు చేసుకున్నారు. ఆనందం కథ నేపథ్యం కూడా ఆసక్తికరంగా సాగిందట. ఒక రాత్రి మెరుపులా తట్టిన ఆలోచనను 3 రోజుల్లో 80 సీన్లుగా అభివృద్ధి చేసి అజయ్ శాంతి ద్వారా రామోజీరావుకి వినిపించారట. కథ విన్న రామోజీరావు ఒక్క మార్పు కూడా సూచించకుండా గోహెడ్ అని వెంటనే ఆమోదం తెలిపారట. ముహూర్తాలపై నమ్మకం లేని ఆయన ఒక చెడ్డ రోజు చూసి స్టార్ట్ చేయండి, ఎందుకు హిట్ అవ్వదో చూద్దామని చెప్పిన మాట శ్రీను వైట్ల ఎప్పటికీ మర్చిపోలేరు. రామోజీరావు 60 రోజుల షూటింగ్ షెడ్యూల్ ఇచ్చిన శ్రీను వైట్ల కేవలం 42 రోజుల్లోనే సినిమాను పూర్తి చేశారట. ఇక ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఆనందం ద్వారా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆనందం కేవలం ఒక లవ్ స్టోరీగానే కాకుండా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. సినిమాల్లో సాంగ్స్ అనేది చాలా కామన్. పాటలు లేకుండా మూవీస్ అంటే కష్టం. ఇక ఓ సినిమాలోని ఓ పాట మొదలైన క్షణం నుంచే ఒక ప్రశాంతమైన భావన మనసులోకి జారుకుంటుంది. ప్రేమ అంటే గోల కాదు, అది ఓ నిశ్శబ్దమైన అనుభూతి అని చెప్పినట్లు ఉంటుంది. ప్రతి లైన్లో ఒక సాఫ్ట్ ఎమోషన్, ప్రతి నోట్లో ఒక సున్నితమైన ఫీలింగ్. మరి ఆ సాంగ్ ఏది, ఏ మూవీలోనిది తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఇండస్ట్రీలో కొన్ని పాటలు వినిపిస్తాయి, కొన్ని పాటలు మనసులో నిలిచిపోతాయి. కానీ చాలా అరుదుగా మాత్రమే వచ్చే కొన్ని గీతాలు మన భావోద్వేగాల్ని మెల్లగా తాకుతాయి. మనలోనే ఒక చిన్న ప్రేమ కథను రాస్తాయి. అలాంటి అరుదైన మెలోడీల్లో ఒకటి నీ చూపులే. ఎందుకంటే ప్రేమంటా సినిమాలో చోటు చేసుకున్న ఈ పాట ప్రేమను పెద్దగా అరచి చెప్పదు. అది నిశ్శబ్దంగా చూపుల్లోనే చెప్పే అనుభూతిని అందంగా ఆవిష్కరిస్తుంది. ఈ పాటకు సంగీతం అందించిన జీవి ప్రకాష్ తన మెలోడీ మ్యాజిక్ ను మరోసారి నిరూపించాడు. ట్యూన్ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ప్రతి నోట్ హృదయాన్ని తాకుతుంది. ఎక్కడా హడావుడి లేకుండా నెమ్మదిగా సాగుతూ వినేవాళ్లకు ఒక సాఫ్ట్ ఎమోషనల్ లోకి తీసుకెళ్తుంది. ఈ నీ చూపులే పాటకు పదాలు రాసిన రామజోగయ్య శాస్త్రి ప్రేమలోని చిన్న చిన్న భావాలను చాలా సహజంగా అక్షరాల్లో కుట్టారు. పెద్ద పెద్ద మాటలు అవసరం లేకుండా సింపుల్ లైన్స్ తోనే లోతైన ఫీలింగ్ ఇచ్చారు. ప్రతి లైన్ ఒక అనుభూతి. హరిచరణ్, చిత్రమ్మ స్వరాలు ఈ పాటకు అసలైన ప్రాణం. హరిచరణ్ వాయిస్ లో ఉన్న సాఫ్ట్నెస్, చిత్ర స్వరంలో ఉన్న మాధుర్యం కలిసిపోయి ఈ పాటను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి. రామ్, తమన్నాల మధ్య కనిపించే ఆ సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్. అతి డ్రామా లేకుండా చిన్న చిన్న క్షణాల్లో ప్రేమ ఎలా పెరుగుతుందో చూపించారు. దర్శకుడు కరుణాకర్ ఈ మెలోడీని విజువల్ గా చాలా సాఫ్ట్ గా తెరకెక్కించారు. ఇక ఎందుకంటే ప్రేమంటా సినిమాను శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవికిషోర్ నిర్మించారు. మ్యూజిక్ పరంగా కూడా మంచి పేరు తెచ్చుకుంది ఈ చిత్రం. ఇందులో ఈ నీ చూపులే పాట ఒక ఎవర్ గ్రీన్ ట్రాక్ గా నిలిచిపోయింది. ఈ పాట ఎప్పటికీ ప్రత్యేకమే. హడావుడి లేకుండా ప్రేమను చెప్పిన విధానం
నీ చూపులే పాటను ఓ స్థాయికి తీసుకెళ్లి పెట్టాయి. ఈ పాట వినిపించిన ప్రతిసారి మనసు ప్రేమను మరోసారి నమ్ముతుంది. ఇది వాళ్ళ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.